1 వీక్‌లో కేరళ ట్రిప్ ఎంజాయ్ చేయడం పాసిబులా? కొచ్చి నుంచి స్టార్ట్ అయ్యి మున్నార్ హిల్స్, కొలుకుమలై సన్‌రైజ్, తెక్కడి వైల్డ్ లైఫ్, అలపి బ్యాక్ వాటర్స్. ఈ వీడియోలో 1 వీక్‌లో ఈ ప్లేసెస్ అన్నిటిని వన్ బై వన్ ఎలా కవర్ చేయాలో క్లియర్‌గా చూపించాను. మిస్ అవ్వకుండా చూడండి. ముందుగా మనం తెలుగు స్టేట్స్ నుంచి కొచ్చి ఎలా రీచ్ అవ్వాలో తెలుసుకుందాం. కొచ్చి అన్న ఎర్నాకుళం అన్న ఒకటే. మనకి రైల్వే స్టేషన్ ఎర్నాకుళం అని ఉంటుంది. అండ్ కొచ్చిలో 2 స్టేషన్స్ అయితే ఉంటాయి. ఎర్నాకుళం నార్త్ అని, ఎర్నాకుళం సౌత్ అని. సో 2 పక్కపక్కనే 2 కిలోమీటర్స్ లోనే ఉంటుంది. ఫ్లైట్స్ లో వెళ్ళే వాళ్ళు డైరెక్ట్ కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఉంటుంది. మనకి టైం ఎక్కువ పడుతుందనే కానీ చీప్ అండ్ బెస్ట్ లో మనం ట్రైన్ లో వెళ్ళిపోవచ్చు. ఇప్పుడే కొచ్చిలో అయితే దిగాము. ఇప్పుడైతే కొచ్చి స్టేషన్ బయటనే మనకి రెంటల్ బైక్స్ అవైలబుల్ ఉంటాయి. ఆల్రెడీ నేను ఆన్లైన్ లో బుక్ చేశాను. బైక్ తీసేసుకొని ఇంకా ప్లేసెస్ అన్ని చూద్దాం. ఇక్కడే నేను బైక్ రెంట్ తీసుకుంది. ఇది వచ్చేసి ఈవీఎం వీల్స్ మనకి ప్లే స్టోర్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. స్టేషన్ కి పక్కనే ఉంటుంది, అందుకే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. మనం డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసేసి మొత్తం వీడియో తీసుకొని వెహికల్ ని ఇంకా వెళ్ళిపోదాం. మనం హోటల్ వచ్చేసి ఫోర్ట్ కొచ్చి దగ్గర తీసుకున్నాము. రైల్వే స్టేషన్ నుంచి ఫోర్ట్ కొచ్చి 8 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడైతే అక్కడికి వెళ్దాము. మెయిన్ గా కొచ్చి అంటే ఫోర్ట్ కొచ్చికే వెళ్తారు. అక్కడ సేమ్ మనకి గోవాలో ఉన్న వైబ్ వస్తుంది, అంత బాగుంటుంది. ఇందులోనే మేము ఉండేది హెన్లీ హోమ్ స్టే. నేను మేక్ మై ట్రిప్ లో బుక్ చేసుకున్నాను. లోపల రూమ్ ఎలా ఉంటుందో వెళ్ళి చూద్దాం. స్టార్టింగ్ చిన్న హాలు, అందులో సోఫా కూడా ఇచ్చారు. రూమ్ కూడా చాలా సింపుల్ గా నీట్ గా ఉంది. ఇద్దరికైతే ఇది చాలా బాగా సరిపోతుంది. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఫోర్ట్ కొచ్చి దగ్గరికి వెళ్దాం. కిందకి రాగానే మనకి విపిన్ వాటర్ మెట్రో కనిపిస్తుంది. ఆ కార్స్ అండ్ ఈ బైక్స్ ఎందుకు ఈ లైన్ లో ఉన్నాయని అనుకుంటున్నారా? నాకు సేమ్ డౌట్ వచ్చింది. ట్రాఫిక్ ఉందా ఏంటి అని అనుకున్నాను. కానీ వీళ్ళందరూ ఫెర్రీ బోట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మనం ఇటు సైడ్ నుంచి ఫోర్ట్ కొచ్చి వెళ్ళాలి అంటే త్రూ ఫెర్రీ బోట్స్ యూజ్ చేసుకునే వెళ్ళాలి. ఫెర్రీ బోట్ వస్తుంది. ఇప్పుడు ఈ బోట్ లోనే మనం అవతల వైపుకి వెళ్ళేది. ఫస్ట్ టైం ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. చాలా ఎక్సైటింగ్ గా ఉంది నాకైతే మాత్రం. ఇప్పుడే అలౌ చేస్తున్నారు. ఇంకా టికెట్ ఇచ్చేసి వెళ్దాం లోపలికి. ఇది జస్ట్ 5 మినిట్స్ జర్నీ మాత్రమే, బట్ మంచి ఎక్స్పీరియన్స్ అసలు. ఈ ఫెర్రీ బోట్ అడ్వాంటేజ్ ఏంటంటే లాంగ్ ట్రావెల్ ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఫ్యూయల్ సేవ్ అవుతుంది, టైం సేవ్ కూడా అవుతుంది. అండ్ మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో కొచ్చి వస్తే మన వెహికల్ తో ఫెర్రీలో ఫోర్ట్ కొచ్చి వెళ్ళడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. చాలా బాగుంటుంది. ఇది ఫోర్ట్ కొచ్చిని మినీ గోవా అని కూడా పిలుస్తారు. ఇక్కడ సేమ్ మనకి గోవాలో ఉన్నట్టే ఉంటుంది. ఆ రోడ్ సైడ్ వెళ్తూ ఉంటే మీరు కూడా రోడ్ ఎక్స్పీరియన్స్ కూడా చెయ్యండి. ఒక స్కూటీ అలా తీసుకొని మొత్తము ఫోర్ట్ కొచ్చి అంతా. ఇంకా నెక్స్ట్ ఫోర్ట్ కొచ్చిలోనే మెయిన్ ఏరియా అయిన జ్యూ టౌన్ దగ్గరికి అయితే వెళ్దాము. అక్కడ మనకి షాపింగ్ కి చాలా ఫేమస్ అది. ఫోర్ట్ కొచ్చిలో చాలా ఫేమస్ అయిన స్పాట్ ఇదే. ఫారినర్స్ ఎక్కువగా ఉండే ప్లేస్ కూడా ఇదే. మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు. ఈ స్ట్రీట్స్ లో అలా వాక్ చేసుకుంటూ వెళ్తుంటే ఏదో ఒక ఫారిన్ లొకేషన్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది ఈ లొకేషన్? సేమ్ అట్లానే ఉంది కదా. ఇప్పుడు మనం ఫోర్ట్ కొచ్చి బీచ్ కి అయితే వెళ్దాము. అక్కడ చాలా బాగుంటాయి ప్లేసెస్ అన్ని. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. ఇప్పుడు మనం ఫోర్ట్ కొచ్చిలో ఉన్న చైనీస్ ఫిషింగ్ నెట్స్ దగ్గరికి అయితే వెళ్దాము. అది చాలా యూనిక్ గా ఉంటుంది చేపలను పట్టడం. కేరళలో వేరే బీచెస్ కన్నా ఫోర్ట్ కొచ్చిలో మాత్రమే ఈ నెట్స్ చాలా ఎక్కువగా కనిపిస్తాయి. అసలు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఫిషింగ్ నెట్స్ ని 100 ఇయర్స్ బ్యాక్ చైనీస్ ట్రేడర్స్ కొచ్చికి తెచ్చారంట. అప్పటి నుంచి ఇవి ఇక్కడే ట్రెడిషనల్ గా కంటిన్యూ అవుతున్నాయి. ఈ నెట్స్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. వుడెన్ పోల్స్ అండ్ బ్యాక్ సైడ్ రోప్స్, స్టోన్స్ తో వెయిట్ కోసం యూజ్ చేస్తారు. ఫిషర్మెన్ ఒక టీమ్ గా కలిసి స్లోగా రోప్స్ ని పుల్ చేస్తూ వాటర్ లోకి పంపిస్తారు. అండ్ ఒక 1 to 2 మినిట్స్ తర్వాత మళ్ళీ పైకి లాగుతారు అనమాట. సో అప్పుడు అందులో ఫిషెస్ కానీ ఏమైనా పడ్డప్పుడు ఇక్కడ అవి తీసుకొని వాళ్ళు యూజ్ చేసుకుంటారు. మీరు కూడా అబ్జర్వ్ చేయండి, నెట్స్ ని లోపలికి పంపించి దాన్ని ఎలా పైకి లాగుతారో. నేనైతే ఇలాంటివి ఫస్ట్ టైం చూస్తున్నా. మీరు ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా చూసారా ఇలాంటి ఫిషింగ్ ని? ఇంకా మనం కొచ్చిలోనే ఫేమస్ అయిన వాటర్ మెట్రోని ఎక్కుదాం. ఫోర్ట్ కొచ్చి నుంచి కొచ్చి హైకోర్ట్ వరకు వెళ్దాము. లోపల మొత్తం మనం నార్మల్ మెట్రో ట్రైన్స్ లో ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంది ఎగ్జాక్ట్ గా. ఇక్కడ లైన్ లో నుంచి లోపలికి ఎక్కాలి. ఇండియాలోనే ఫస్ట్ వాటర్ మెట్రో ఇది.
ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేద్దాము ఈ వాటర్ మెట్రోని. ఫోర్ట్ కొచ్చి నుంచి హైకోర్టుకి 20 మినిట్స్ టైం పడుతుంది వెళ్ళడానికి. లోపల కూర్చొని వాటర్ని ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడే హైకోర్ట్ మెట్రోకి వచ్చేసాం. ఇప్పుడు పక్కనే ఉన్న కొచ్చి హైకోర్టుని చూద్దాం. ఇదే కొచ్చి హైకోర్ట్. ఎంత పెద్దగా ఉందో కోర్ట్ అసలు. నెక్స్ట్ మటాన్చెర్రీ ప్యాలెస్కి వెళ్దాము. ఇది మటాన్చెర్రీ ప్యాలెస్ కొచ్చిలో ఉన్న వన్ అండ్ ఓన్లీ హిస్టారికల్ ప్లేస్. దీన్ని 16th సెంచరీలో కట్టారంట. లోపలికి వెళ్ళి ఏముంటుందో చూద్దాం. లోపల వీడియోస్ తీయనివ్వలేదు. మనకి హైదరాబాద్లో చౌమల్లా ప్యాలెస్ లాగా ఉంటుంది లోపల. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ఒక హోటల్కి వెళ్ళాము. అక్కడ వాటర్ చూడండి ఎంత పింక్గా ఉన్నాయో. అండ్ మేము పరోటా ఆర్డర్ చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. కొచ్చిలో ఫోర్ట్ కొచ్చి బీచ్ కంటే పక్కనే 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న చెరాయ్ బీచ్ చాలా బాగుంటుందంట. అక్కడ కొన్ని డ్రోన్ షాట్స్ కూడా తీసుకుందాము వెళ్ళి. చెరాయ్ బీచ్ దగ్గర ఎవ్వరూ లేరు, ప్రశాంతంగా ఉంది. ఎంజాయ్ కూడా చేసుకోవచ్చు మంచిగా. ఇప్పుడు ఒక డ్రోన్ షాట్ అయితే చేద్దాము. ఇప్పుడే సన్సెట్ అవుతుంది. ఎంత బాగుందో బీచ్ ఈ సన్సెట్ చూస్తుంటే. ఇంకా అయితే రూమ్కి వెళ్ళిపోదాము. ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. ఇప్పుడే రూమ్ దగ్గరికి వచ్చాము. ఇంకా పడుకొని ఎర్లీ మార్నింగ్ 4 AM మున్నార్ వెళ్దాము. ఇప్పుడైతే ఫోర్ట్ కొచ్చి నుంచి మున్నార్కి స్టార్ట్ అవుతున్నాము. ఎర్లీ మార్నింగ్ టైం వచ్చేసరికి 4:30 అవుతుంది. మనకి మున్నార్ వెళ్ళేసరికి 9 లేదా 10 అవుతుంది. మధ్యలో ప్లేసెస్ అన్నీ చూసుకుంటూ వెళ్దాము. కొచ్చి నుంచి మున్నార్కి బస్సెస్ ఎర్లీ మార్నింగ్ 4 AM నుంచి ఉంటాయి. ఒక 5 hours టైం పడుతుంది మున్నార్ రీచ్ అయ్యేసరికి. బైక్ రెంటల్స్ కావాలి అంటే మనం దిగే స్టేషన్ బయటనే ఉంటాయి, అక్కడే తీసుకోండి. మనకి మున్నార్ వెళ్ళే మధ్యలో కొన్ని వాటర్ ఫాల్స్ అండ్ వ్యూ పాయింట్స్ కూడా వస్తాయి. అవి చూసుకుంటూ మున్నార్ వెళ్దాం. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది మొత్తం చైపరా వాటర్ ఫాల్స్. ప్రజెంట్ అయితే చాలా లో ఉన్నాయి వాటర్ మొత్తము. రైనీ సీజన్లో అసలు ఎంత బాగుంటుందో మీకు ఒక రిఫరెన్స్గా చూపిస్తాను, చూడండి ఆ వీడియో. రైనీ సీజన్లో వస్తే అలా ఉంటుంది వాటర్ ఫాల్. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. పక్కన వలరా వాటర్ ఫాల్ ఉంటుంది. అక్కడైనా వాటర్ ఉన్నాయో లేదో చూద్దాం. ఇక్కడ వాటర్ అయితే ఉన్నాయి. ఇంకా జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో మున్నార్ వస్తుంది. స్టార్టింగ్లో ఐ లవ్ మున్నార్ అని ఉంది. ఈ రైట్ సైడ్లో కనిపిస్తున్నదే మున్నార్ బస్ స్టాండ్. కొచ్చి నుంచి బస్సులో వచ్చిన వాళ్ళు ఇక్కడ దిగి రూమ్స్ కావాలి అంటే కొంచెం 100 మీటర్స్ వాక్ చేస్తే లెఫ్ట్ సైడ్లో కిరింజీ రెస్టో కేఫ్ అని కనిపిస్తుంది కదా ఈ బ్లూ కలర్లో. దీని బ్యాక్ సైడ్ మొత్తం బడ్జెట్ హోటల్సే ఉంటాయి. ఈ సైడ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని హోటల్సే అండ్ హోమ్ స్టేస్ కూడా ఉంటాయి. ఇక్కడ స్టార్టింగ్ 800 రూపీస్ నుంచి ఉంటాయి. ఇక్కడికి వచ్చి మీరు డైరెక్ట్గా అడిగితే ఇంకా తక్కువకి కూడా ఇస్తారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మున్నార్ మెయిన్ టౌన్ వస్తుంది. టౌన్లో రూమ్స్ తీసుకోవద్దు, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇలా అవుట్ సైడ్ తీసుకోండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. మేము ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న లూమినో హోటల్లో తీసుకున్నాం రూము. ఇప్పుడు మీకు రూమ్ చూపిస్తా. రూమ్ అయితే చాలా బాగుంది నీట్గా. టైం ఆల్రెడీ 12 PM అయింది. ఈరోజు ఎక్కువ దూరం వెళ్లకుండా దగ్గర ఉన్న ప్లేసెస్ చూద్దాము డే 1 మున్నార్లో. మా రూమ్ ఎదురు వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. ఇప్పుడు పక్కనే ఉన్న టీ మ్యూజియం దగ్గరికి వెళ్దాం. మొత్తం టీ గార్డెన్స్ ఉన్నాయి. ఒకసారి డ్రోన్ ఫ్లై చేద్దాము.
ఇప్పుడే టీ మ్యూజియంకి వచ్చాము, క్రౌడ్ కూడా ఎక్కువే ఉన్నారు. టికెట్ తీసుకుని లోపలికి వెళ్దాం. టికెట్ ప్రైస్ 150 రూపీస్, చిల్డ్రన్కి అయితే 75 రూపీస్. ప్లాంట్స్ నుంచి టీ పౌడర్ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓరి నాయనో, ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుందా టీ పౌడర్ చేయడానికి? ఎన్ని స్టెప్స్ ఉన్నాయో చూడండి. ఫస్ట్ స్టేజ్లో ప్లాంట్స్ని బాగా నలుపుతారు, ఆ తర్వాత ఫెర్మెంటేషన్ చేస్తారు. అండ్ దాని తర్వాత డ్రై చేసి గ్రేడింగ్ చేస్తారు. లాస్ట్కి ఇదిగో ఇలా పౌడర్ వస్తుంది బయటికి. ఇక్కడ తయారు చేసిన టీని ఇక్కడే అమ్ముతారు, కావాలనుకున్న వాళ్ళు కొనుక్కుంటారు. ఇక్కడ అంతా రిపిల్ టీ అనే బ్రాండ్ ఉంది. ఇప్పుడు మనం రోజ్ గార్డెన్ దగ్గరికి వెళ్దాము. మనకి మున్నార్ టౌన్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్లో ఉంటుంది. ఈరోజు అది కూడా కంప్లీట్ చేసుకుందాం. మున్నార్లో ప్లేసెస్ చూడడానికి ఓన్ వెహికల్స్ లేకపోయినా ఇక్కడైతే చాలా ఆప్షన్స్ ఉంటాయి. టైట్ బడ్జెట్ అయితే మాత్రం ఆర్టీసీ బస్టాండ్లో ప్యాకేజెస్ ఉంటాయి, పర్ డేకి 300 అలా. కానీ వాళ్ళు లిమిటెడ్ ప్లేసెస్ మాత్రమే చూపిస్తారు. ఆటో కానీ జీప్ కానీ ప్రిఫర్ చేయండి. ఎక్కువ మంది ఉంటే వాళ్ళు పర్ డేకి 1500 నుంచి 3000 తీసుకుంటారు, మనం వెళ్ళే డిస్టెన్స్ బట్టి. మున్నార్ టౌన్లోనే ఉంటారు వాళ్ళు, డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడుకోవచ్చు. రోజ్ గార్డెన్ వచ్చింది, లోపలికి వెళ్ళి టికెట్ తీసుకుందాము. టికెట్ ప్రైజెస్ బయటనే మెన్షన్ చేశారు, 60 రూపీస్ అని ఉంది. చాలా బ్యూటిఫుల్గా అండ్ డిఫరెంట్ రోజెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడికి కేవలం గార్డెన్ చూడడానికే రారు, ఇక్కడికి వచ్చి మంచిగా ఫొటోస్ దిగుతారు చాలామంది. మీరు కూడా మున్నార్ వస్తే తప్పకుండా ఈ రోజ్ గార్డెన్కి రండి, ఇక్కడ ఫొటోస్ చాలా బాగా వస్తాయి. ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి చూడండి ఎంత మంచుగా ఉందో. ఇప్పుడు మనం డే 2 ఆఫ్ మున్నార్ చూద్దాము. మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, ఈరోజు మిస్ అవ్వకుండా చూడండి. ఈరోజు మనం తెక్కడి సైడ్లో ఉన్న గ్యాప్ రోడ్ సైడ్ వెళ్దాము. ఈ గ్యాప్ రోడ్లో రోడ్ టర్న్స్ కానీ టీ గార్డెన్స్ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి అటు సైడు. ఈ గ్యాప్ రోడ్లో అలా స్కూటీ డ్రైవ్ చేస్తూ టీ గార్డెన్స్ని చూస్తుంటే అసలు వేరే లోకంలో ఉన్నానా అనేలా అనిపిస్తుంది, అంత బాగుంది. మున్నార్ని మీరు వీడియోస్లో చూడటానికి డైరెక్ట్గా చూడటానికి టోటల్ డిఫరెంట్గా ఉంటుంది. డైరెక్ట్గా ఆ ఎక్స్పీరియన్స్ చేస్తే వచ్చే కిక్ అసలు మామూలుగా ఉండదు. టీ గార్డెన్సే, ఇది వచ్చేసి లో గార్డ్ వ్యూ పాయింట్. ఇది ఎంత బాగుంది కదా అసలు, చూడండి ఎంత దూరంగా అంతా టీ గార్డెన్సే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీకు డ్రోన్ షాట్ పెట్టి చూపిస్తాను ఎలా ఉంటుందో ఈ వ్యూ మొత్తం. ఇక్కడ నుంచి పక్కనే మనకి ఫోటో పాయింట్ ఉంటుంది, అక్కడ టీ గార్డెన్స్లోకి అలౌ చేస్తారు, అక్కడికి వెళ్దాం. ఇదే ఫోటో పాయింట్, టీ గార్డెన్స్లో ఫోటో తీసుకోవచ్చు. ఇక్కడ నో డ్రో జోన్ ఏరియా అంట. ఇది మొత్తం టీ తోటలే, మామూలుగా లేదయ్యా మున్నార్లో చలి. ఇటు టీ గార్డెన్ అసలుకి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. చూడు ఎటు చూసినా టీ గార్డెన్సే. సూపర్గా ఉంది, అస్సలు మిస్ అవుద్దు మున్నారు. టైం చూసుకొని ఒక 4 days పిచ్చగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మున్నార్లోని నెక్స్ట్ ప్లేసెస్ దగ్గరికి అయితే వెళ్దాము. మనమైతే ఇప్పుడు టాప్ స్టేషన్ సైడ్ వెళ్తున్నాము. మున్నార్లో ప్లేసెస్ అంటే ఎక్కువ ఉండేది ఈ టాప్ స్టేషన్ సైడే. దీనికి 1 day టైం సపరేట్గా పెట్టుకోండి. టాప్ స్టేషన్ వెళ్తుంటే మధ్యలో ఎలిఫెంట్ పార్క్ ఉంటుంది.
ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా రైడ్ చేయండి. మేమైతే ఇక్కడ చెయ్యము, టెక్కడిలో చేస్తాము. అక్కడ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మట్టుపట్టి డ్యామ్ వస్తుంది. ఇదే మట్టుపట్టి డ్యామ్. వాటర్ చూడండి గ్రీన్ కలర్లో ఎలా ఉన్నాయో. అసలు ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ పారాగ్లైడింగ్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ చెయ్యండి. ఇప్పుడు మనం డ్యామ్ మీదుగా అవతల వైపుకి వెళ్దాము. ఈ డ్యామ్ చాలా పెద్దది, మున్నార్ సైడ్లోనే. నెక్స్ట్ పక్కనే 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఎకో పాయింట్ వస్తుంది. ఎకో పాయింట్ సరౌండింగ్స్లో రోడ్స్ మీద చాలా షాప్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మనం స్కూటీ పార్క్ చేసి కిందకి వెళ్దాము. ఎంట్రీ టికెట్ 10 రూపీస్ మాత్రమే. ఇక్కడ కూడా బోటింగ్ ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కూడా బోటింగ్ చేయండి. ఇప్పుడే ఎకో పాయింట్ దగ్గరికి అయితే వచ్చాము. బ్యాక్ సైడ్ చూడండి మొత్తము వాటర్ అండ్ చెట్లే ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం గట్టిగా అరిస్తే అటు సైడ్ వినిపిస్తుందంట. ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు నేను అరుస్తాను చూడండి. రీసౌండ్ వచ్చిందా? ఇప్పుడే నేను ఒక్కడనే అరిచాను. ఇక్కడ ఎవడు అరవట్లేదు. అరిస్తే బాగుండేది. హలో రీసౌండ్ వస్తాను చూడండి. మను అంటే కాదు, పెద్దగా అరవాలి. నెక్స్ట్ కుందల డ్యామ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ కూడా సేమ్ మట్టుపట్టి డ్యామ్ లానే ఉంటుంది. లోపలికి వెళ్ళి బోటింగ్ చేయాలంటే ఎంట్రన్స్ 10 రూపీస్, లోపల ఎంట్రీకి కూడా 10 రూపీసే. ఇందాక మట్టుపట్టి డ్యామ్లో ఎకో పాయింట్లో మనకి వాటర్ కొంచెం గ్రీన్ కలర్లో ఉండేవి. ఇక్కడ మనకి నార్మల్గా ఉన్నాయి. ఇది దానికి ఇంటర్లింక్డ్ ఏం కాదు, ఇది సపరేట్ లేక్ అనమాట. ఇది ఈ డ్యామ్లో నుంచి సపరేట్గా వచ్చే వాటర్ ఇవి. ఇక్కడ కూడా బోటింగ్స్ ఉన్నాయి, పెడల్ బోటింగ్స్ కూడా ఉన్నాయి. ఇంకా లాస్ట్ది టాప్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్దాము. అదైతే మనకి తమిళనాడులో ఉంటుంది, అది కేరళలో కాదు. ఇదే టాప్ స్టేషన్. ఇక పైకి వెళ్ళి ఆ వ్యూ పాయింట్ ఉంది కదా, అక్కడ నుంచి వ్యూని చూద్దాము. చుట్టూ మంచు అయితే ఉంది, బట్ చూద్దాం పైకి వెళ్ళిన తర్వాత కనిపిస్తుందో లేదో. ఈ టాప్ స్టేషన్ చుట్టూ కొండలే ఉంటాయి. మా బ్యాడ్ లక్ ఏంటంటే ఇప్పుడు మొత్తం మంచుతో కూడుకొని పోయినాయి అనమాట కొండలు. లేదంటే మంచి వ్యూ అనమాట. ఇక్కడ 40 కిలోమీటర్స్ వచ్చాము మున్నార్ నుంచి. మా బ్యాడ్ లక్ అంతే, మనం ఏం చేయలేము. ఇప్పుడే మున్నార్ నుంచి సూర్యనెల్లి వెళ్తున్నాము. మనం కొలుక్కుమలే వ్యూ పాయింట్ ఎర్లీ మార్నింగ్ చూడడానికి సూర్యనెల్లి అయితే రీచ్ అవ్వాలి. అక్కడ మనం నైట్ టెంట్ స్టేలో స్టే చేసి అక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ 3 to 4 కానీ మనకి జీప్ సఫారీలో తీసుకొని వెళ్తారు. ఆఫ్ రోడ్ చాలా బాగుంటుందంట. మేమైతే సూర్యనెల్లిలో టెంట్ హౌస్కి బుక్ చేసుకున్నాము. కొలుక్కుమలై వెళ్ళాలి అంటే మనం బిఫోర్ నైట్ సూర్యనెల్లిలో టెంట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ జీప్స్లో ఆఫ్ రోడ్లో కొలుక్కుమలై సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. ఆ ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మున్నార్ నుంచి సూర్యనెల్లి 25 కిలోమీటర్స్ ఉంటుంది. మున్నార్లో ప్లేసెస్ అన్నీ చూసుకొని ఈవినింగ్ 4కి అలా సూర్యనెల్లి రీచ్ అవ్వండి. సూర్యనెల్లిలో చాలా హోటల్స్ అండ్ టెంట్ స్టేస్ అయితే ఉంటాయి. ఎప్పుడు రొటీన్గా హోటల్స్లో కాకుండా టెంట్ స్టేస్లో ఉండడానికి ట్రై చేయండి. మేము కూడా నైట్ టెంట్ హౌస్లోనే ఉంటున్నాం. సూర్యనెల్లి వెళ్ళే మధ్యలో హాట్ బెలూన్స్ కూడా కనిపించాయి. మీరు వస్తే ట్రై చేయండి, ఇది ఇంట్రెస్ట్ ఉంటే. ఇప్పుడే వచ్చాము స్టే దగ్గరికి. ఈ రెస్టో గ్రీన్ స్టేష్ వాళ్ళ దగ్గరనే తీసుకుంది టెంట్ స్టే. ఇది నేను ఇన్స్టాగ్రామ్లో చూసి బుక్ చేసుకున్నాను ప్యాకేజీ. ఈ ప్యాకేజీలో మనకి నైట్ స్టే, ఫుడ్, మార్నింగ్ ఆఫ్ రోడ్ జీబు అండ్ మార్నింగ్ టిఫిన్ అన్నీ ఇంక్లూడ్ ఉంటాయి. ఫస్ట్ ఓకే అనుకుంటే టోకెన్ అమౌంట్ పే చేసి స్లాట్ కన్ఫర్మ్ చేసుకొని రిమైనింగ్ ఇక్కడికి వచ్చి పే చేయాలి. ఫస్ట్ టైం నా లైఫ్లో టెంట్ హౌస్లో, అది కూడా ఇలాంటి ప్లేస్లో స్టే చేయడం చాలా ఎక్సైటింగ్గా ఉంది నాకు. ఇదే మాకు అలాట్ చేసిన టెంట్. ఇందులోనే ఈరోజు నైట్ ఉండేది మేము.
ఇక్కడ మొత్తం 30కి పైగానే 10 హౌస్లు ఉన్నాయి అండ్ ఒక 6 గ్లాస్ హౌసెస్ ఉన్నాయి. ఇవి కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి వాటితో పోలిస్తే. ఇదంతా డైనింగ్ హాల్. ఇక్కడే ఫుడ్ ప్రిపేర్ చేయడం అండ్ ఇక్కడే ఫుడ్ తినడం అంతా. బాత్రూమ్స్ కూడా సపరేట్గా ఉన్నాయి అండ్ క్లీన్గా కూడా ఉన్నాయి. ఇక్కడ నైట్ క్యాంప్ ఫైర్ వేసి డీజే సాంగ్స్ పెడతారు మనం చిల్ అవ్వడానికి. మన టెంట్ స్టేకి పక్కనే 2 కిలోమీటర్స్లో అడ్వెంచర్స్ జిప్ లైన్ ఉంది. చాలా ఫేమస్ జిప్ లైన్ అది. అక్కడికి వెళ్ళి జిప్ లైన్ చేద్దాం. ఇదే ఆ జిప్ లైన్. కరెక్ట్గా టీ ప్లాంటేషన్స్కి పైన ఉంటుంది. బోర్డింగ్ పాస్ తీసుకుని వెళ్దాం. ఇదే బోర్డింగ్ పాస్ పర్ హెడ్కి 500 రూపీస్. మెయిన్గా కపుల్స్కి మంచిగా ఉంటుంది. అట్ ఏ టైం వెళ్ళొచ్చు ఇద్దరు. సేఫ్టీ బెల్ట్స్ అన్నీ పెడుతున్నారు. బయటికి నవ్వుతున్నా లోపల కొంచెం భయంగానే ఉంది. ఫస్ట్ టైం ట్రై చేయడం కదా. అప్పుడే ఎండ్ వచ్చేసింది. అసలు నాకైతే చాలా బాగా అనిపించింది. ఇది మొత్తం 650 మీటర్స్ అనమాట. అసలు 30 to 40 సెకండ్స్లోనే వచ్చేసాము. మీరు కనుక ఇక్కడికి వచ్చినప్పుడు ఈ జిప్ లైన్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అసలు చాలా బాగుంది. అండ్ కపుల్స్ మాత్రం చెప్తున్నాను అస్సలు మిస్ అవ్వద్దు. ఈ సైడ్ నుంచి మనల్ని జీప్లో మన స్టార్టింగ్ పాయింట్ ప్లేస్కి తీసుకుని వెళ్తారు. ఓరి నాయనా, డ్రైవ్ చేయడం ఏంట్రా బాబు. ఇప్పుడే ఇలా ఉంటే ఎర్లీ మార్నింగ్ హాఫ్ రోడ్ జీప్ ఇంకెలా ఉంటుందో. వామ్మో. డ్రాప్ చేసి వెళ్ళిపోతున్నాడు. ముందు ఉన్న అతన్ని ఫాలో అవుతూ ట్రెక్కింగ్కి వెళ్తున్నా. ఈవినింగ్ 5 అవుతుంది టైము. సరదాగా అలా తీసుకొని వెళ్తున్నాడు. టీ గార్డెన్స్లోకి తీసుకొని వెళ్తున్నాడు. వావ్, ఎటు చూసినా టీ ప్లాంట్సే ఉన్నాయి. ఒక 1 అవర్ మంచిగా వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకోవచ్చు. అంత బాగుంది ఈ ప్లేస్ అసలు. నెక్స్ట్ నైట్ క్యాంప్ ఫైర్ విత్ డీజే మ్యూజిక్. అండ్ ఇంకోటి, నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక టెంట్ హౌస్లో ఉండడం. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి జీప్స్ వస్తాయి. ఆ జీప్స్లో నుంచి కొలుక్కుమలై సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గర తీసుకెళ్తారు. నైట్ టైం లైటింగ్స్తో ఎంత బాగుందో చూడండి ఈ ప్లేస్ అసలు. క్యాంప్ ఫైర్ ఇప్పుడే వేశారు. ఎవరో కుర్రాళ్ళు అప్పుడే డ్యాన్సులు కూడా చేస్తున్నారు. ఈ లైటింగ్స్తో కింద క్యాంప్ ఫైర్ ఏదో పార్టీకి వచ్చిన ఫీల్గా ఉంది నాకైతే మాత్రం. డిన్నర్స్కి ఐటమ్స్ బిర్యానీ, చికెన్ ఫ్రై, పరోటా, చపాతీ, ఏదో కర్రీ లాగా ఉంది. ఫుడ్ ఏం పెడతారో అనుకున్నాము, బాగానే పెట్టారు. అండ్ టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఎర్లీ మార్నింగ్ 4:30కి జీప్స్ చూడండి ఎలా వెళ్తున్నాయో. మేము కూడా జీప్ అయితే ఎక్కేసాము. ఈ ఆఫ్ రోడ్కి జీబు 3000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. జీబ్లో 6 మెంబర్స్ వెళ్ళొచ్చు. సో పర్ హెడ్కి 500 రూపీస్ అనమాట. ఇంకా స్టార్ట్ అయిందయ్యా ఆఫ్ రోడ్. ఒళ్ళు మొత్తం హోనం అయిపోతుంది ఒక 45 మినిట్స్. మన జీవితంలో ఇలాంటి రోడ్స్ మీద వెళ్ళి ఉండము. ఆ టైప్లో ఉంది ఈ రోడ్డు. ఏది ఏమైనా ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అంతే కదా. 45 మినిట్స్ రైడ్ తర్వాత దిగాము. బాడీ అంతా మసాజ్ చేసినట్టు అయిపోయింది. ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ పైకి వెళ్తే వ్యూ పాయింట్ వస్తుంది. మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు వింటర్ మఫ్లర్స్ అండ్ గ్లౌస్ కూడా కొనుక్కోండి. ఆ లింక్ ఇక్కడ కింద మెన్షన్ చేస్తాను. మేము కూడా ఇదే కొన్నాము. ఇవి లేకపోతే ఇక్కడ చలికి తట్టుకోలేము అసలు. కొన్ని అద్భుతమైన క్షణాల కోసం వెయిట్ చేయక తప్పదు. టైం 5:50 అవుతుంది. ప్రజెంట్ చూడండి ఎలా ఉందో. టైం 6:15. వావ్, ఇప్పుడే సన్ అలా పైకి వస్తున్నాడు. 7 AM అయింది. అసలు మామూలుగా లేదు. 8కి అయితే క్లౌడ్స్ బ్రేక్ అవుతాయి. నా లైఫ్లో బెస్ట్ ప్లేస్ ఇది. అసలు మైండ్లో నుంచే పోవట్లేదు. లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఈ అద్భుతాన్ని మాత్రం.
నైట్ చీకట్లో వెళ్తుంటే తెలియలేదు కానీ చుట్టూ టీ గార్డెన్స్ మధ్యలోని జీప్ వెళ్తుంది. ఆ హిల్స్, వాటి కింద టీ గార్డెన్స్, వాటి మధ్యలో మనం ఇలా ట్రావెల్ చేయడం, బా, ఒక ట్రిప్లో ఇంతకంటే మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందా చెప్పండి. అసలు ఈ ప్లేస్ని వదిలి వెళ్తుంటే ఏదోలా ఉంది నాకు మాత్రం. నేను చాలా ప్లేసెస్కి వెళ్ళాను కానీ ఇంత ఎంజాయ్ చేసిన ప్లేస్ మాత్రం మున్నారే. బెస్ట్ 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 టూరిస్ట్ ప్లేస్ అంటే మాత్రం ఇదే. అస్సలు మిస్ అవద్దు మున్నార్ని మాత్రం. మార్నింగ్ టిఫిన్ దోశ, ఇడ్లీ, వడ. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ తెక్కడి వెళ్దాము. మనం మున్నార్ నుంచి తెక్కడి వెళ్తుంటే ఎక్కడ చూసినా స్పైస్ ప్లాంట్సే కనిపిస్తాయి. మున్నార్లో టీ ప్లాంట్స్ ఎంత స్పెషలో తెక్కడిలో స్పైస్ ప్లాంట్స్ కూడా అంతే స్పెషలు. ఇప్పుడే కుమిలి అయితే వచ్చేసాము. కుమిలి, తెక్కడి కలిసే ఉంటాయి. ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం తెక్కడినే. తెక్కడిలో మొత్తం టూరిస్ట్ ప్లేసెస్ అండ్ అలాగే హోటల్స్ కూడా ఉంటాయి. మనం వెళ్ళే రైట్ సైడ్లో నవరస అండ్ కలారిపట్టు షోస్ ఉంటాయి. ఈ కనిపిస్తున్నవే ఇవే. ఈవినింగ్ 5 PM నుంచి షోస్ స్టార్ట్ అవుతాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తే పెరియర్ బోటింగ్కి వెళ్ళే రూట్ వస్తుంది. ఈ రూట్లోనే మనం వెళ్ళేది బోటింగ్ చేయడానికి. తెక్కడిలో పెరియర్ బోటింగ్, ఎలిఫెంట్ రైడ్స్, నవరస ఇవన్నీ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అవి ఎలా చేసుకోవాలో ఆ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు చెప్తాను. ఇక్కడ నుంచి ఈ లైన్ మొత్తం హోటల్సే ఉంటాయి. మీకు బడ్జెట్లో కావాలి అన్నా దొరుకుతాయి. ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ ట్రై చేయండి. తెక్కడిలో రూమ్స్ తక్కువకి వస్తాయి. ఇప్పుడు మేము తీసుకున్న రూమ్ చూపిస్తాను. ఇక్కడ రూమ్స్ చాలా పెద్దగా ఉంటాయి అండ్ కాస్ట్ కూడా తక్కువే. మాకు ఈ రూమ్ 1300కి వచ్చింది. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి పెరియర్ బోటింగ్కి వెళ్దాం. ఫస్ట్ పెరియర్ టైగర్ బోటింగ్ ఇక్కడ చాలా ఫేమస్. బోట్స్లో మనల్ని ఫారెస్ట్ లేక్కి తీసుకొని వెళ్తారు. అక్కడ ఫారెస్ట్ యానిమల్స్ ఏమైనా కనిపిస్తే చూపిస్తారు. ఇది ఒక 1.5 hour టైం పడుతుంది ఈ బోటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి. బోటింగ్ ప్లేస్కి వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి బస్లో వెళ్ళాలి. బస్కి టికెట్స్ తీసుకొని వెళ్దాము. ఈ బస్లోనే మనం వెళ్ళేది. 15 minutesకి ఒక బస్సెస్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఒక 20 minutes టైం పడుతుంది వెళ్ళడానికి. ఇప్పుడు ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ 2 బుకింగ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి ఈ పెరియర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్గనైజ్ చేసే బోట్స్, దాని ప్రైజెస్ వచ్చేసి 250 రూపీస్. అండ్ ఇంకొకటి కేరళ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసే బోటు, ఆ బోట్ వచ్చేసి 450 రూపీస్. ఆ 2 వెబ్సైట్స్ స్క్రీన్ మీద మెన్షన్ చేశాను చూడండి. వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. 20 minutes తర్వాత రీచ్ అయ్యాము. పక్కనే పెరియర్ టైగర్ రిజర్వ్ అనే థీమ్ ఉంది. ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు చాలామంది. లోపల చూసారా ఎంత క్రౌడ్ ఉన్నారో. ఆన్లైన్లో టికెట్ తీసుకుంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చి చూపిస్తే టికెట్ ఇస్తారు. లేదంటే ఇక్కడ చాలా టైం పడుతుంది. సో ఆన్లైన్లో తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ టికెట్స్ చెక్ చేసి కిందకి పంపిస్తున్నారు. మనకి 255 రూపీస్ దొరకలేదు ఆ బోటింగ్. మేము 450వి బుక్ చేసుకున్నాము. ఇక్కడ కనిపిస్తున్నదే మనం ఎక్కే బోట్ ఇదే. 450 బోట్స్ కొంచెం పెద్దగా అండ్ స్పీడ్గా వెళ్తాయి. మీరు బడ్జెట్లో అనుకుంటే మాత్రం 255 ట్రై చేయండి. ఇక్కడ సపరేట్ సీటింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. తొందరపడి వెళ్ళాల్సిన పని ఏం లేదు. మాకు అప్పర్ డెక్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళి మనకి ఇచ్చిన సీటింగ్స్లో కూర్చుందాం. మాకైతే ఫ్రంట్ సీట్సే వచ్చాయి. చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి. ఇప్పుడే బోట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. మొత్తం లేక్ అంతా తిప్పుతారు ఎక్కడైనా యానిమల్స్ కనిపిస్తాయేమో అని. ఇవి మొత్తం 5 slots ఉంటాయి. మార్నింగ్ 3 అండ్ ఆఫ్టర్నూన్ 2. మీకు ఉన్న టైం బట్టి ప్లాన్ చేసుకోండి. మీరు ఎర్లీ మార్నింగ్ 8కి అలా రీచ్ అయ్యేలా చూడండి తెక్కడి. అప్పుడే 1 డేలో అన్నీ చూసేయచ్చు మిస్ అవ్వకుండా. అలా లేక్లో వెళ్తూ ఉంటే రైట్ సైడ్లో ఫారెస్ట్ యానిమల్స్ కనిపించాయి. డీర్స్, ఎలిఫెంట్స్ అన్నీ ఇటు సైడ్ నుంచే తీసుకొని వెళ్తున్నారు. పక్కనే డీర్స్ కూడా ఉన్నాయి. చాలా మందికి లైన్స్, టైగర్స్ ఇంకా చాలా ఫారెస్ట్ యానిమల్స్ అయితే కనిపించాయి అంట. మనం వెళ్ళే టైం బాగుంటే అన్నీ కనిపిస్తాయి. ఇలా 1.5 hour తిప్పి మళ్ళీ రిటర్న్ తీసుకుని వచ్చారు. ఈ ప్లేస్ వర్తా అంటే పక్కా రావాలి అని చెప్పను. ఇలా ఫారెస్ట్లో బోటింగ్ చేయాలి అని అనుకుంటే మాత్రం రండి, లేదంటే లైట్. ఇక్కడ నుంచి రిటర్న్ కూడా సేమ్ బస్సెస్లో వెళ్ళాలి. రిటర్న్కి ఎక్స్ట్రా ప్రైజెస్ ఏం ఉండదు. అంతా కలిపి తీసుకుంటారు 90 రూపీస్. ఇప్పుడు దీనికి పక్కనే ఉన్న ఎలిఫెంట్ క్యాంప్కి అయితే వెళ్దాము.
ఇక్కడ ఎలిఫెంట్ రైడ్ అండ్ ఎలిఫెంట్ బాత్ ఈ 2 యాక్టివిటీస్ చేద్దాం. ఆ 2 యాక్టివిటీస్కి 1180 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ టికెట్స్ తీసుకుని పక్కనే ఉన్న లైన్లోకి వెయిట్ చేస్తే ఫస్ట్ ఎలిఫెంట్ రైడ్ చేపిస్తారు. అది కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఎలిఫెంట్ బాత్. ఈ ఎలిఫెంటే ఇప్పుడు మేము ఎక్కేది. వీటిని ఎంత బాగా ట్రైన్ చేశారో కరెక్ట్గా వచ్చి ఆగుతున్నాయి. ఓరి నాయనో, ఇవి కొంచెం ఊగినా భయం వేస్తుంది ఎక్కడ కింద పడిపోతామో అని. ఫస్ట్ టైం ఇలా ఎలిఫెంట్ రైడ్ చేయడం. ఇలా స్పైస్ గార్డెన్స్లో ఒక రౌండ్ తిప్పి తీసుకుని వస్తారు. నాకైతే భలే అనిపిస్తుంది ఇలా వెళ్ళడం. తెక్కడీకి వస్తే ఎలిఫెంట్ రైడ్ మాత్రం తప్పకుండా చేయండి. విరాట్ ఇంకా దిగేస్తున్నాము. నెక్స్ట్ ఎలిఫెంట్ బాత్కి వెళ్దాం. ఈ ఎలిఫెంటే ఇప్పుడు ఎక్కేది. అసలు దీనికోసమే నేను తెక్కడి వచ్చింది. తొండంతో వాటర్ తీసుకుని మన మీద స్ప్రే చేస్తుంది. అసలు మీరు కూడా తెక్కడి వచ్చేయండి. వచ్చి ఈ ఎలిఫెంట్ బాత్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. టైం 4:50 అవుతుంది. 5 o'clockకి నవరసా స్టార్ట్ అవుతున్నాయి. టికెట్స్ కూడా తీసుకున్నాం. ఆన్లైన్లో పెరియా టూరిజం అని వెబ్సైట్లో బుక్ చేసుకోండి. మీరు ఆ బుక్ చేసుకున్న వెంటనే మెసేజ్ మార్నింగ్ 9 o'clockకి ఇక్కడ చూపిస్తే మీకు సీటింగ్ ఇస్తారనమాట. ఫ్రంట్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా షో టైం వరకు వెయిట్ చేయకండి. సీట్స్ లాస్ట్లో వస్తాయి. 5 to 6 నవరసా షో అండ్ ఈ షో అయిపోయాక 6 to 7 కలారిపట్టు షో ఉంటుంది. ఇప్పుడే షో అయిపోయింది. నెక్స్ట్ కలారిపట్టు షో పక్కనే ఉంటుంది. ఈ కలారిపట్టు చాలా బాగుంటుంది. అస్సలు మిస్ అవ్వకుండా చూడండి ఇది మాత్రం. తెక్కడిలో ప్లేసెస్ అన్నీ చూసేసాం. ఇప్పుడు అలపి వెళ్దాము. అక్కడ బ్యాక్ వాటర్స్లో హౌస్ బోట్, షికారా బోట్స్లో మామూలుగా ఉండదు ఆ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ మనం అలపిలో ఉన్న బోట్ చెడ్డీ రోడ్డుకి అయితే వెళ్దాము. అక్కడే మనకి బోట్స్ అవైలబుల్ ఉంటాయి. దాని పక్కనే పున్నమాడ లేక్ కూడా ఉంటుంది. ఇదే బోట్ చెడ్డీ రోడ్. పక్కనే కేఎస్ఆర్టీసీ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచే మనం షికారా బోట్స్ మాట్లాడుకుని వెళ్ళొచ్చు బోటింగ్కి. ఈ రోడ్డు మొత్తం ఇవే ఉంటాయి 1 kilometers వరకు. మీరు కరెక్ట్గా ఇక్కడికి రీచ్ అయితే చాలు. రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళే వచ్చి అడుగుతారు బోట్ కావాలా, బోట్ కావాలా అని. మీకు హౌస్ బోట్ కావాలి అంటే ఇక్కడే బుకింగ్స్ కూడా చేస్తారు. లేదు షికారా బోట్ కావాలి అంటే డైరెక్ట్గా మాట్లాడుకొని ఎక్కేయడమే ఇక్కడే. ఇదే ఆర్టీసీ బస్ స్టాండ్. మీరు డైరెక్ట్గా కొచ్చి నుంచి బస్సులో వస్తే ఇక్కడే దిగచ్చు. దీని ఆపోజిట్లోనే ఉంటాయి బోట్స్ అన్నీ. ఇవన్నీ షికారా బోట్స్. చాలా మోడల్స్ ఉంటాయి. మీకు నచ్చిన మోడల్స్ని సెలెక్ట్ చేసుకొని వెళ్ళండి. మేము దీని పక్కనే రూమ్ తీసుకున్నాము, దగ్గరే ఉంటుందని. ఇక్కడ స్టార్టింగ్ బడ్జెట్ మనకి 800 రూపీస్ నుంచి ఉంటాయి హోటల్స్. ఎర్లీ మార్నింగ్ 7 AM కిందకి వచ్చాము. ఈ షికారా బోట్ని 2 hours మాట్లాడుకున్నాము. ఇంకా లోపలికి వెళ్ళి అలపి బ్యాక్ వాటర్స్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం. వావ్, ఏమన్నా ఉందా అసలు వ్యూ. నేను హౌస్ బోట్ తీసుకోకుండా షికారా బోట్ ప్రిఫర్ చేయడానికి ఇదే రీజను. వాటర్ని చాలా దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అండ్ ప్రైస్ కూడా తక్కువ హౌస్ బోట్ కంటే. సేమ్ ఎక్స్పీరియన్స్ 2 ఏ వాటర్స్లో వెళ్తాయి. మా ముందు వాళ్ళు కూడా షికారా బోట్ తీసుకున్నారు. బోట్లో 10 members కూడా వెళ్ళొచ్చు. 1 కైనా అంతే కాస్ట్, 10 కైనా అంతే కాస్ట్. గ్యాంగ్తో వస్తే మాత్రం భలే ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ హౌస్ బోట్ అంటే ఒకటే టైప్ అనుకోకండి.
చాలా డిఫరెంట్ హౌస్ బోట్స్ అయితే ఉన్నాయి. స్టాండర్డ్, డీలక్స్, లగ్జరీ, ప్రీమియం ఇలా చాలా టైప్స్ ఉన్నాయని మీరు హౌస్ బోట్ బుక్ చేసుకునేటప్పుడు చెక్ చేసుకోండి వాళ్ళతో. మన షికారా బోట్లో బెడ్ కూడా ఉంది అండ్ బ్యాక్ సైడ్ ఒక 6 చైర్స్ ఉన్నాయి. మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇందులో పడుకొని. మార్నింగ్ టైంలో ఎలపి బ్యాక్ వాటర్స్ చూడండి ఎలా కనిపిస్తున్నాయో. వర్త్ అసలు. ఆ బర్డ్ సౌండ్స్ కానీ ఆ ఫ్రెష్ ఎయిర్ కానీ అబ్బా, అసలు ఇది కదా ఎక్స్పీరియన్స్ అంటే. మీరు ఓన్లీ వీడియోస్ చూడకుండా ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. లైఫ్ ఒక్కటే ఉంది మనకి. వీడియోలో చూసేదానికంటే డైరెక్ట్గా చూస్తేనే మ్యాడ్ అయిపోతారు అసలు. చాలా డిఫరెన్స్ ఉంటుంది రెండిటికి. ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నా. ఇప్పుడే మన షికారా బోట్ విలేజ్ క్యానల్లోకి వెళ్తుంది అండ్ హౌస్ బోట్స్ అయితే ఇటు సైడ్ వెళ్ళవు. ఇప్పుడు విలేజెస్ వాళ్ళు డైలీ ఎలా ఉంటారు ఇక్కడ అనేది లైవ్లో చూసే ఛాన్స్ ఉంటుంది మనకి. ఇప్పుడు మనం విలేజ్లోకి ఎంటర్ అయ్యాము. బోత్ సైడ్ హౌసెస్ అండ్ కోకోనట్ ట్రీస్ అండ్ మధ్యలో మన బోటు. మీరే ఇమాజినేషన్ చేసుకోండి ఎంత బాగుంటుందో. ఇక్కడ వాళ్ళకి వాటరే రోడ్డు అండ్ ప్రతి ఇంటికి ఒక సపరేట్ బోటు. ఏది కావాలన్నా బోట్స్ వేసుకుని వెళ్తారు. ఇక్కడే బట్టలు ఉతుకుతారు, ఇక్కడే ఫిషింగ్ చేస్తారు. ఇలాంటివన్నీ మూవీస్లోనే చూసేవాడిని. ఈ రోజుతో లైవ్గా ఎక్స్పీరియన్స్ చేశాను. షికారా బోట్ కన్నా ఇది ఇంకా బ్యాక్ వాటర్స్ని దగ్గరగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఫస్ట్ అయితే భయపడ్డాము. ఆ పెడల్ని ఎలా అనాలో తెలియదు, సైడ్కి ఎలా అనాలో తెలియదు. చిన్నగా అలవాటయింది. మాకు రూట్ తెలియదంటే మాతో పాటు తోడుగా ఫ్రంట్ ఉన్న అబ్బాయి వస్తున్నాడు. ఇంకా ఆ అబ్బాయిని ఫాలో అవ్వడమే. ఇక్కడ చూడండి ఎవరో ఇక్కడే బట్టలు కూడా ఉతుకుతున్నారు. వాళ్ళకి ఇదే లైఫ్ అనమాట. అన్నీ ఇక్కడే, ఫిషింగ్ ఇక్కడే, బట్టలు ఇక్కడే, అన్నీ ఇక్కడే. సో ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళాము. ఇక్కడ నుంచి అయితే మమ్మల్ని వీడియో తీయమని చెప్పాము. మాకు ఎటు వెళ్తున్నామో మాకే తెలీదు. కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నాం అనమాట ఎటు వెళ్ళాలని. బట్ ఎటగట్టయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే స్ట్రైట్గా వెళ్తున్నాము. ఇది కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మాకు. ఈ కయాకింగ్ ఈ విలేజెస్ మధ్యలో ఎంత పీస్ఫుల్గా అనిపించిందో తెలుసా మాకు ఇలా వెళ్తుంటే. ఇది మొత్తం పున్నమాడ ఘాటు. ఇక్కడే మనకి బోటింగ్స్ అన్నీ పార్కింగ్ చేసి ఉంటారు. మొత్తం మనకి డ్రోన్ షాట్స్లో చూసుంటారు మీరు. 200 పైగా బోట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. మనం డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి కూడా మాట్లాడుకోవచ్చు. బోట్స్ అన్నీ చెక్ చేసుకొని. ఇవన్నీ లగ్జరీస్ బోట్స్ అనమాట. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి అసలు లోపల ఎలా ఉన్నాయో. మీకు బడ్జెట్తో ప్రాబ్లం లేదనుకుంటే ఇది మంచిగా బుక్ చేసుకోండి.